కంపల్ చేస్తున్నారు కాబట్టి మీరే తీసుకురండి. చెప్పండి అన్న, ఏం తీసుకురమ్మంటారు? ఒక చికెన్ నూడిల్స్. నోట్ చేసుకో. నెక్స్ట్. ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్. ఒక చికెన్ మంచూరియా. నెక్స్ట్. ఒక ఫిష్ ఫ్రై. కొంచెం లైట్ గా ఎగ్గ మసాలా ఏమన్నా? కొంచెం హెవీ అవుతుందేమో. ఏంటయ్యా, నీకు నేను ఏం చెప్పాను? నువ్వేం తీసుకొచ్చావు? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకురమ్మంటే అనాకాని కొట్టుకెళ్ళి ఇడ్లీ వడ పూరి తీసుకొస్తాడా? చూసారా వీణ్ణి? నేను తలుచుకుంటే వీడు పూర్తి చేస్తాడు. వీడు సాధారణ శక్తి కాదు, నా పొగరుకున్న శక్తి, ఈ శివయ్య శక్తి. వీడు నేను ఒకటే. ఇదిగో ఈ దిల్లున్నోడే ఇక నుంచి నాకు అంతా. వాట్ ఆర్ టైమింగ్ సార్? వాట్ ఆర్ టైమింగ్? ఆ టైమింగ్ వల్లేరా నా టైమింగ్ కా రన్ అవుతుంది. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? ఆనాడంతే నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు. ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి దారబోస్తున్నారు. ఇక నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా? నీకు తెలీదురా, నీకు తెలీదు, మాకు తెలుసు. ఇప్పుడే హీరో ఇంట్రొడక్షన్ అయిందిరా, అంత గొప్పగా ఏం లేదు. నేను మళ్ళీ ఇంటర్వెల్లో ఫోన్ చేస్తాను. అంత బాగున్నట్టుంది కానీ ఏదో బాలేదు చోటు. బాగుంది, మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో వర్కౌట్ అవట్లా. బాగుంది, మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉంది కానీ ఏంటో వర్కౌట్ అవుతలేదు. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకుంటా. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. Begin my love. ఇలా చేయనటం, సీతమ్మూర్ల సీన్ చేయటం, అశోకవనం ఏడుపులు వేస్ట్. నువ్వు ఇక్కడి నుంచి తప్పించకపోలేవు, ఎవరు వచ్చి నిన్ను కాపాడలేరు, నువ్వు ఆత్మహత్య కూడా చేసుకోలేవు. నీకు ఇష్టం లేకపోయినా సరే. చెబితే నువ్వు ఆ విషయం అడుగుతావేమోనని. ఏ విషయం? ఏం లేదమ్మా,
అసలు ఏ పరిస్థితుల్లో నేను ఆ పని చేయాల్సి వచ్చిందంటే అడిగిందా? మరి ఎందుకు చెప్తున్నావు? చెప్తే ఓ పని అయిపోద్దని. ఇంకా టైం ఉందిలే. రెండోదంటే గుర్తుకొచ్చిందమ్మా. అసలు ఏం జరిగిందంటే అడిగిందా? టైం ఉంది, కొట్టు. కన్న తల్లివని కూడా చూడమ్మా. ఇదో అమ్మని అడుగుతానంటాడు ఇదే. తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. అయిపోతున్న నా జీవితం ప్లస్ గా మారింది నీ వల్ల, నీ వల్లే, నీ వల్ల, నీ వల్ల. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను. నిద్రపోను, కొట్టనివ్వు. నిద్రపోట్లే. 3వ నెంబర్ రూల్ చూడన్నా. ఏ కారణం వలన కానీ అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వబడదు. నీ అడ్వాన్స్ నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చన్నా. ఏంటయ్యా చావగొడుతున్నావు? ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను. రూము కప్పు కొడుతోందయ్యా, కొంచెం స్ప్రే కొట్టండి అయ్యా బాబు. రూమ్ స్ప్రే ఇప్పుడే చెయ్యి. సినిమా నీకు అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చీచి చీచి చీచి. అందుకోసం ఏ కారు బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇస్తావు, ఇచ్చావు. నాకొద్దు. బద్రి ఫీల్ అవుతున్నావా? సరే, ఇది కూడా ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా?